ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించనున్నారు. ఇప్పటికే వరంగల్లో పర్యటించి ఓరుగల్లుకు వరాల జల్లు కురిపిస్తూనే బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా పదునైన విమర్శలు చేసిన సీఎం ఇవాళ వేములవాడలో పర్యటించనున్నారు. మొదట రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత మిడ్మానేరు నిర్వాసితుల కోసం 235 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న ఇందిరమ్మ ఇళ్లకు పునాది వేయనున్నారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు, 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు, 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులతో పాటు మరిన్ని పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇదే పర్యటనలో గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును కూడా సీఎం పంపిణీ చేస్తారు. శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల తర్వాత సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తుకు సంబంధించి సెక్టార్లుగా విభజించి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించారు. బందోబస్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 7 చోట్ల ఏర్పాట్లు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సేపటి లోపల దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజన క్షేత్రం లోపల ముఖ్యమంత్రి అడుగుపెట్టనున్నారు. చాలా రోజుల నుంచి కూడా ఇటు వేములవాడ దేవస్థానముకు అభివృద్ధి పట్టించుకోలేదు అని చెప్పి ఇటు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాదే అని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే 128 కోట్ల రూపాయలు కూడా వేములవాడ దేవస్థానానికి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా ఇటు ముంపు గ్రామాల యొక్క సమస్య పెండింగ్ లోపల ఉన్నవి. నాటి ముఖ్యమంత్రి హోదా లోపల వచ్చినటువంటి కేసీఆర్ ఇక్కడ ఖచ్చితంగా ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటాము, 5,04,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ ఇచ్చినటువంటి మాటలు నీటి మూటలాగానే మిగిలినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన కంటే ముందే ఇటు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇటు శాంక్షన్ చేస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం లోపల వేములవాడ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మేమే అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మాటలకు ఇటు కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల ముంపు గ్రామాల యొక్క అధ్యక్షుడు ఉన్నారు. చెప్పండి, మీరు చాలా రోజుల నుంచి కూడా మీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హోదా ఇక్కడికి వచ్చి మాట ఇచ్చినా కానీ మాట తప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు మీరు అప్పటి ముఖ్యమంత్రి హోదా లోపల వచ్చినటువంటి కేసీఆర్ను ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా ఇటు అడ్డుకొని మిమ్మల్ని జైలుకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఇక్కడ ముంపు గ్రామాల యొక్క ప్రజలకు శుభవార్త చెప్పి వస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వంలో నేనే కొట్లాడిన మిడ్మానేర్ నిర్వాసితులు ఎంతో త్యాగం చేసిరు. వారి త్యాగాల మీదనే మిడ్మానేర్ కట్టినం. మరి 5,04,000 రూపాయలు నేను మంజూరు చేస్తున్నా అని చెప్పి జూన్ 18, 2015 రోజున మరి అమలు చేయడం జరిగింది. అదే రోజు వేములవాడ దేవస్థానానికి ఏటా 100 కోట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఆ ఇచ్చిన హామీ మేరకు మరి మాట తప్పితే మేము ఎన్నో ఉద్యమాలు చేశాం.
మరి ఆమరణ నిరాహార దీక్ష చేశాం, వంట వార్పు చేశాం, 10,000 మందితో నీలోజిపల్లి నుండి సిరిసిల్లకు పాదయాత్ర చేశాం. ఎన్ని ఉద్యమాలు చేసినా అక్రమ కేసులు పెట్టి నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు విఫలం చెంది ఇవ్వకపోగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వంలో తెలంగాణ మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరి వేములాడకు రాకముందే మరి మిడ్మానర్ నిర్వాసితులకు 4,696 కుటుంబాలకు గాను 238,80,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి మాట తప్పిన ముఖ్యమంత్రి, మరి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములాడ అడుగు పెట్టక ముందే 3 రోజుల ముందే జీవో జారీ చేయడం జరిగింది. మరి మిడ్మానర్ నిర్వాసితులకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా 5,000 కుటుంబాలకు రావాల్సి ఉంది, వారికి కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ అత్తగారు కొదురుపాక, మరి కేటీఆర్ మా కొదురుపాకలనే పుట్టి పెరిగిన అన్నాడు. మరి కవితదే కొదురుపాక ఏ మిడ్మానర్ నిర్వాసితులకు ఏ న్యాయం చేయలేదు. మిడ్మానర్ నిర్వాసితులను మోసం చేసిన ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పండి, మీరు చెప్పండి. ముఖ్యమంత్రి హోదా లోపల రేవంత్ రెడ్డి గారు కలిసి కేసీఆర్ గారు నా పెళ్లి ఈయనే అయింది, ఈ దేవుడు మా ఇలవేల్పు, నా కోడె గడితే నా కొడుకు పుట్టిండని చెప్పి ముఖ్యమంత్రి హోదాల గుడిమెట్ల మీద సంవత్సరానికి 100 కోట్లు పెడతా అని చెప్పి ప్రమాణం చేసిండు. ఒక్క నయా పైసా, ఒక తట్టెడు మట్టి పోయలే. ఎందుకంటే ఈయనకు ఈ దేవుడు అంటే చిన్న చూపు. ఈయన అడ్డర్ నామాలు కదా, ఆయన పొడుగు నామాలు. కానీ ప్రజలకు ఒక విశ్వాసం కలిగింది. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక బలమైన ఆయుధం ఉంది. ఈ దేవస్థానము, ఈ వేములవాడ ప్రజలందరూ గొప్పగా అవుతారు, గొప్పగా మేము అభివృద్ధిలోకి వస్తామని చెప్పి ఒక ప్రగాఢమైన విశ్వాసం కలిగేస్తూ ఉన్నది ఈనాడు రేవంత్ రెడ్డి పర్యటన. ఆధ్యాత్మిక భావన ఉట్టిపడుతుంది. ఇది ఏంది, ఈ వేములవాడ ఒక మహా అద్భుతం జరగబోతుంది విశ్వాసంతో ప్రజలు ఇలా 60,000 మంది రాబోతూ ఉన్నారు ఆయన చూడటానికి, ఆయన మాట వినడానికి. ఈ ప్రాంతం గొప్పగా ఉంటుందని ప్రగాఢమైన విశ్వాసం కలుగుతూ ఉంది మాకు. ఇది మొత్తానికైతే గత పాలకులు వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి మాటలు నీటి మూటలాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా నేత లోపల ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడుగుపెట్టిన తర్వాత వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పుడు మాట కట్టుబడి ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇంకా మరిన్ని వరాలు జల్లు కురిపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, వేములవాడ.